స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సమస్తమును కలగజేసిన దేవునికి, సమస్తమును కలగజేసిన దేవునికి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా సర్వాధికారైన దేవాతి దేవుడు, ఎంతవరకు ఆయన నడిపించిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రాల తండ్రి, స్తోత్రాల తండ్రి, స్తోత్రాల తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. అందరూ పాడుతూ చప్పలు కొడుతూ సిలువలో నా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అందరము ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. నీ ఆశలే నాలో సిగురించెను, నీ వాక్యమే నన్ను గించెను. నీ ఆశలే నాలో సిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నా ఆనందమే, నీ అనుబంధము నా ఆనందమే. పాడేదా స్తుతి గానము, కొనియాడేదా స్తుతి గానము. అందరం పాడదాం. పాడేదా స్తుతి గానము, కొనియాడేదా
నా ప్రతి అణువున పరిశుద్ధ పరిచయను నీ విడదారలే నీ దర్శనమే నన్ను పిలిచినది ధరణిలో నీ కొరకే నా ప్రతి అణువును పరిశుద్ధ నీ దర్శనమే నన్ను నిలిపినది నా ప్రతి అణువును పరిశుద్ధ దర్శనమే నన్ను పిలిచినది ధరణిలో నీ కొరకే ఈ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను ఈ చేతులే పాడాలి ఆమేన్ నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే పాడేదా కొనియాడేదా నామము పాడేదా నీకే వందనాలు బలహీనతలో నన్ను బలపరిచిన దేవా నీ కార్యములు సఫలము చేసి ఆత్మతో నింపుతున్నైనా ఆమేన్ బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపుతివే నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నడిపితివే ఆమేన్ బలహీనతలో
నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నడుపుతివే యోగా గోత్రము గోగమ సింహమా నీతో నిత్యము విజయాహాసమే యోగా గోత్రము గోగమ సింహమా నీతో నిత్యము విజయాహాసమే నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే పాడేగా స్తుతి గానము కొనియాడేగా నీ నామము పాడేగా స్తుతి గానము కొనియాడేగా నీవేనా అందరము స్వరమెత్తు పాడాలి చెప్పలు కొడుతూ నా దేవాది దేవునికి మహిమపరుస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ అతి శ్రేష్ఠుడా యేసయ్యా అతి శ్రేష్ఠుడా యేసయ్యా అతి శ్రేష్ఠుడా యేసయ్యా అతి శ్రేష్ఠుడా యేసయ్యా పాడేగా స్తుతి గానము కొనియాడేగా నీ నామము పాడేగా స్తుతి గానము కొనియాడేగా నీ నామము పాడేగా స్తుతి కొనియాడేగా నామము కొనియాడేగా నామము అందరము యోగా గోత్రము గోతమ సింహమా ఓ నిత్యము విజయాహాసమే పాడాలి స్వరమెత్తి యేసయ్యా యోగా గోత్రపు సింహమైన దేవుడు యోగా గోత్రపు సింహము నా నజరేయుడైన యేసు యోగా గోత్రపు గోధమ సింహమా నీతో నిత్యము విజయాహాసమే యోగా గోత్రపు పాడాలి అందరూ స్వరము నా దేవునికి వినపడాలి గొంతెత్తి పాడుతున్న ప్రభు పరవశించాలి యోగా గోత్రపు సింహమా నీతో నిత్యము విజయహాస్యమే ఆమేన్ యోగా గోత్రపు గోధమ సింహమా నీతో నిత్యము విజయాహాసమే యోగా గోత్రపు యేసయ్య పరిచర్యలో మహిమానందమే యేసయ్య పరిచర్యలో మహిమ ఆనందమే అందరం పాడాలి నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే నీ
నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే పాడేదా స్తోత్రము కొనియాడేదా నామము పాడేదా స్తుతిగానము కొనియాడేదా నామము పాడేదా స్తుతిగానము కొనియాడేదా నీవేనా ప్రేమ రాగము జనమైన విడువని సేవము నీవేనా ప్రేమను రాగము నమైన విడువని సేవము అతి శ్రేష్ఠుడా యేసయ్యా అతి శ్రేష్ఠుడా అతి శ్రేష్ఠుడా యేసయ్యా అతి శ్రేష్ఠుడైన దేవుడు అతి శ్రేష్ఠుడా యేసయ్యా అతి శ్రేష్ఠుడా యేసయ్యా అతి శ్రేష్ఠుడా యేసయ్యా అతి శ్రేష్ఠుడా యేసయ్యా ఆమేన్ పాడేదా స్తుతిగానము నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నాలో సిగిరించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నాకానందమే నీ అనుబంధము 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 నాకానందమే నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము ఆయన అభిషేకము పరమానందమే నీ పరిచయం మహిమానందమే నీ అనుబంధము నాకు ఆనందమే ఆమేన్ ఆమేన్ అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను అనుబంధము అందరము పాడాలి స్వరమెత్తి ఆమేన్ మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము యేసయ్యతోనే మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను మన
బంధము అనుబంధము యేసుతోనే మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను ఇవ్వగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన యేసు రాజా రాజా జగమెరిగిన యేసు రాజా రాజా జగమెరిగిన యేసు రాజా 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 నీ పరిచర్యలో మహిమానందమే అవును యేసయ్యా యేసయ్యా నీ పరిచర్యలో మహిమానందమే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది యేసయ్యా రెండు చేతుల పైకితో ఒక్కసారి పిలవండి పిలవండి యేసయ్యా యేసయ్యా మన బంధము అనుబంధము ఏనాటికి విడదీయకూడదు యేసయ్యా దేవానికి స్తోత్రాలైనా పాడేద స్తుతి గానముని సన్నిధానములో పాడేదము స్తుతి గానముని సన్నిధానములో యేసయ్యా నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడమైన తండ్రి నైనా నీ కృపలో మమ్మలను నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు కలగజేస్తున్నందుకై స్తోత్రాలు. నేను నిలబడి నన్ను బలపరిచి ఇంతవరకు మీరు కృప చూపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ సర్వ మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములోనైనా నీ వాక్యం కొర మాతో మాట్లాడమని వాక్యమయ్యున్న దేవుడవు వాక్య ప్రదాతగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలాగే లేచి నిలబడదాం. అలాగే లేచి నిలబడి దేవుని వాక్యం కొరకు అందరం కూడా మనం ఉన్న స్థలములో లేచి నిలబడదాం. ఈ పరిశుద్ధ వారము కొరకు మనం ధ్యానించుకోబోతున్నటువంటి వాక్య పఠనము, ఆ వాక్య అంశము వ్యక్తిగత ప్రార్థన ఫల ఆశీర్వాదము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రార్థన అంశం ఏంటి? వ్యక్తిగత ప్రార్థన ఫలము ఆశీర్వాదం. కనుక గత వారం నలుగురు భక్తుల కొరకు మనం ధ్యానించుకున్నాం. ఈ వారం మరికొంతమంది భక్తులను మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ మాట చదువుకుని తదుపరి మనం ముందుకు వెళదాం. ఆదికాండము 24వ అధ్యాయము. ఈ వారము మనం ధ్యానించుకోబోతున్న వాక్య భాగము ఆదికాండము 24వ అధ్యాయము 24, 63వ వాక్యం నుంచి 63వ వాక్యం నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి
ఈ వారం మనం ధ్యానించుకోబోతున్న వాక్య భాగము ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం 63వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. తదుపరి సంఘ బిడ్డలందరూ కూడా అదే మాటను కలిపి చదువుకుందాం. మొదటగా నేను చదువుతూ ఉండగా తదుపరి అందరము కలిపి చదువుకుందాం. 63వ వాక్యం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఈ మాట అందరం కలిపి చదువుకుందామా? కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. వాక్యమయ్యున్న యేసయ్య నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే కలుగును గాక. ఆమేన్, ఆమేన్. యేసయ్యా, నీ వాక్యం చేత నాతో మాతో మాట్లాడండి. యేసయ్యా, నీకు విరోధమైనది ఏదైనా మాలో ఉంటే తీసివేయండి, తొలగించండి. నీ వాక్యానికి లోబడే జీవితాలు మా అందరికీ దయచేయండి. వాక్యమయ్యున యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూడా నిశ్శబ్దంగా మీ స్థలాలలో నిశ్శబ్దంగా కూర్చుందాం. ప్రతి ఒక్కరము కూడా ఇక ఎవరు మీ మనస్సు, మీ ఆలోచన, మీ ధ్యాస ఎటు పోనివద్దు అని ప్రభు నామములో మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. కనుక ఏదేమైనప్పటికీ కూడా వాక్యం కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా దైవ వాక్యాన్ని శ్రద్ధాభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని వినాలి అని ప్రభు నామములో మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి రెండు చేతులు పైకుంచి 7 సార్లు బిగ్గరగా స్వరమెత్తి 7 సార్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చప్పట్లు కొడుతూ సజీవుడైన దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషం. దేవుడు తన కృప చేత ఇంతవరకు గతించిన పరిశుద్ధ వారం మొదలుకొని మరొక పరిశుద్ధ వారము కొరకు మనం దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన భద్రతను బట్టి మనమందరము తిరిగి దేవుని మందిరంలో కలుసుకోవడానికి కృప చూపించిన యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. కనుక సంతోషం. ఇక దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. ఎవరు మీ మనస్సు, మీ ధ్యాస, మీ ధ్యానము ఎచ్చు పోనివద్దు అని ప్రభు నామములో మీ అందరికీ ప్రభు పేరట తెలియచేస్తున్నాను.
గత వారం మనం ధ్యానించుకున్నాం వ్యక్తిగత ప్రార్థన ఫల ఆశీర్వాదం. వ్యక్తిగత ప్రార్థన ఫల ఆశీర్వాదం, ఫలం ఆశీర్వాదం. ఈ వాక్య అంశాన్ని గత వారం మనం ధ్యానించుకున్నప్పుడు నలుగురు భక్తుల యొక్క జీవిత విధానములో వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన వలన ఏం పొందుకున్నారో, వ్యక్తిగత ప్రార్థన ఫలము ద్వారా వారు ఏమి అనుభవించారో, వ్యక్తిగత ప్రార్థన వలన ఏం చూడగలిగారు, వ్యక్తిగత ప్రార్థన జీవితం వలన వారు ఏ ఫలము అనుభవించారో అని అంటే, దేవుని బిడ్డలారా ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నలుగురు భక్తులు, ఒకటి నోవాహు వ్యక్తిగత ప్రార్థన ఫలము వలన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. 2, యాకోబు వ్యక్తిగత ప్రార్థన వలన దేవుని బిడ్డలారా 2 భార్యలు, 11 మంది పిల్లలు, వీళ్ళందరినీ ఏ గట్టు దాటించాడు? గట్టు దాటించి ఏం గట్టు దాటించాడమ్మా? గత వారం మనం ధ్యానించుకున్నాం కదా. పరిశుద్ధ గ్రంథం దేవుణ్ణి ఒకసారి. యాకోబు తన జీవితంలో పొందుకున్నటువంటి అద్భుతమైనటువంటి మేలు, తన ప్రాణ భయము చేత పరుగులు పెడుతూ ఉండగా చూడండి, ఎబ్బోరేవు దాటించాడు. ఏంటది ఎబ్బోరేవు అంటే ఎవరెవరిని దాటించాడు? భార్యను, దాసీలను, కుమారులను, కుమార్తెలు. ఎంతమంది? 11. వీళ్ళందరినీ ఏం దాటించాడు? రేవు దాటించాడు. దాటించి ఒంటరిగా ఉన్నాడు, వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తూ ఉండగా యెహోవా అంటాడు, యాకోబు నన్ను విడిచిపెట్టు. యాకోబు ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వాదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను. అయ్యా సమయం అవుతుంది, అయినా పర్వాలేదు. కొట్టాడు, అయినా పర్వాలేదు. నీవు నన్ను దీవించాలి, నీవు నన్ను ఆశీర్వాదించాలి. ఏ ప్రాణభయముతోనైతే నేను పరుగులు పెడుతున్నానో, ఏ ప్రాణభయము చేతైతే నేను పరుగులు పెడుతున్నానో, మనశ్శాంతి లేక, శాంతి సమాధానం లేక అయ్యో నేను జీవిస్తున్నాను, ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదించాలి, నన్ను దీవించాలి. దీవిస్తేనే కానీ నిన్ను నేను విడిచిపెట్టను. ఇది సత్యం. అప్పుడు అంటాడు, బాబు నీ పేరేంటి? నా పేరు యాకోబు. ఇదిగో ఇది మొదలుకొని నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. చెప్పండి గట్టిగా. అంటే యాకోబు ఉన్న శాపము కొట్టివేసి ఇశ్రాయేలుగా నా ప్రభు దేవుని పిల్ల మార్చగలిగిన వాడు. కారణము వ్యక్తిగత ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 3, మోషే ప్రార్థన చేసి దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు.
ఏంటి ప్రార్థన చేస్తున్నప్పుడు స్వరం వినబడతాదా? నువ్వు చేస్తే వినబడతాది. ప్రైజ్ లో చేసి చూడు, చేసి చూడు. నా ప్రభు యొక్క స్వరం వినబడతాదో లేదో ప్రభు నామంలో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మన ఆధ్యాత్మికమైన జీవితంలో, భక్తి జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 4, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని అద్భుతం చేయగలిగిన దేవుడు. వ్యక్తిగత ప్రార్థన. ఇది గత వారం ధ్యానించుకున్నటువంటి వ్యక్తిగత ప్రార్థన ఫల ఆశీర్వాదం. ఈ వారం మరి కొంతమంది భక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగత ప్రార్థన అనగా ఒక్కడిగా, ఒక్కదానిగా. ఏంటి మరి కుటుంబ ప్రార్థన వల్ల వచ్చే ఆశీర్వాదాలు వేరు, కుటుంబ ప్రార్థన వల్ల వచ్చే దీవెనలు వేరు, కుటుంబ ప్రార్థన ద్వారా వచ్చే అద్భుతాలు వేరు, వ్యక్తిగత ప్రార్థన ద్వారా జరిగే అద్భుతాలు వేరు. కుటుంబముగా, అందుకనే యెహోషువ అంటాడు, నేనను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. అంటే ఇది కుటుంబముతో నా ప్రభుని గడుపుతున్నటువంటి అనుభవము యెహోషువ. వ్యక్తిగతముగా ప్రార్థించేటువంటి అనుభవాలు వేరు. వ్యక్తిగతముగా నా దేవుని యొక్క సన్నిధానములో ప్రభుని వేడుకునే విధానం వేరు. దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు, దానివల్ల వచ్చే దీవెనలు, దానివల్ల కలిగే మేలులు బహు ఉన్నతమైనవి. ఈ వారము వ్యక్తిగత ప్రార్థన వల్ల కలిగే ఫలము కొంతమంది భక్తులను మనం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వాక్యం చదవండి ఎవరైనా గట్టిగా. 63వ వాక్యం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను. వినండి, ఇస్సాకు సాయంకాల సమయమున దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం కాదు, ఉదయం కాదు, సాయంకాలమున ఎక్కడికి వెళ్ళాడు? చేనుగొట్లో కొలిపేమన్నా ఉందేమో చూద్దామని వెళ్ళాడా? చేలో ముందేద్దామని ఏమని వెళ్ళాడా? పొలంలో ఏమన్నా ఆ ఎలక్కొట్టు కానీ ఏయో కానీ ఉన్నాయేమో చూడడానికి వెళ్ళాడా? ఎలా పండిందో చూద్దామని వెళ్ళాడా? ఎలాగా ఉందో అని చూడడానికి వెళ్ళారు? లేదు. ఇస్సాకు, మీరు జాగ్రత్తగా అక్కడ వాక్యాన్ని అర్థం చేసుకుంటే, సాయంకాలమందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు మనం చేస్తున్నాను. దేవుని బిడ్డ, సాయంకాల సమయంలో కొంతమంది అంటారు, బాబు సేద తీర్చుకుందాం రారా సాయంకాల సమయంలో సేద తీర్చుకుందాంరా. చల్లటి చెట్టు కింద, చల్లటి గాలి, చక్కని నీడ, సేద తీర్చుకుందాం. ఇంకా దరిద్రం ఏంటి అని అంటే, సాయంకాల సమయం ముందు అంత అనుకూలం కనుకనే తాగేవాడు, తినేవాడు, తిరిగేవాడు ఉంటారు. కానీ ఇస్సాకు ఒక అనుభవం కలిగి, ఒక అలవాటు ప్రకారము దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను
ఇస్సాకు ఈ అలవాటు ఎక్కడ నుండి వచ్చిందంట? చెప్పండి, ఇస్సాకుకి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇస్సాకుకి ఈ అలవాటు ఎక్కడి నుండి వచ్చిందంట? తండ్రి ఎవరు? ఇస్సాకు తండ్రి గారు ఎవరు? గట్టిగా, అబ్రహాము. అబ్రహాము ఎంత విశ్వాసం కలిగినోడంటే, ఎంత ప్రార్థనా జీవితం కలిగినోడంటే, ఎడారిలోకి వెళ్తున్నప్పుడు, పొలం కొట్టి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకునేవాడు. ఇస్సాకుకు జన్మనిచ్చిన తరువాత, ఇస్సాకుకు పుట్టిన తరువాత కొడా పట్టుకుని సాయంకాలం ముందు అలా కాస్త పొలం కొట్టుకడికి వెళ్ళి పొలం ఎలాగుందో చూడు, ఎలా పండిందో చూడు అని చెప్పలే. సాయంకాలం ముందు తన కొడుకుని తీసుకుని వెళ్ళి కాస్త అలా చేను కొట్టుకు వెళ్ళి, పొలం కొట్టుకు వెళ్ళి ధ్యానించడము నేర్పాడు. అంటే ప్రార్థించడము, ధ్యానించడము నేర్పాడు. ఈ నేర్పడం వలన కాస్త వయసు పైబడిన తరుబడి తన తండ్రి చనిపోయిన తరువాత ఇతడు చక్కగా వెళుతున్నప్పుడు కూడా ఇదే అలవాటు చేను గట్టుగా పొలం గట్టు మీదకి వెళ్ళి సాయంకాలం మనం చక్కగా దేవుణ్ణి ధ్యానించుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రారంభించాడు. చూడండి, అక్కడ అదే మాట ఉంటుంది, 63వ వాక్యం. ఆ సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి ధ్యానించడానికి వెళ్ళేవాడు. ఇది కుమారుడు ఇస్సాకు కూడా అలవాటు చేసుకుని ఒంటరిగా ఏకాంతముగా పొలము గొట్టుకు వెళ్ళి ధ్యానిస్తున్నాడు. వ్యక్తిగతముగా ధ్యానిస్తున్నాడు, వ్యక్తిగతముగా ప్రార్థిస్తున్నాడు, వ్యక్తిగతముగా నా ప్రభుని తలంచుకుంటున్నాడు, వ్యక్తిగతముగా అతడు దేవుని మీద ప్రభుతో గడపగలుగుతున్నాడు. ఇంట్లో గడపచ్చు కదండి, ఇల్లు కాస్త గలీజ్ అయి ఉండొచ్చు, ఏదో కుటుంబం కదా, అల్లరి చిల్లరగా ఉంటారు కదా. ఏకాంతం కావాలి. ప్రభు నామములో మనం చేస్తున్నాం. ఈ పరిచర్యను, ఈ మినిస్ట్రీని స్థాపించినటువంటి దైవ సేవకులు పాస్టర్ జేమ్స్ గారు, దైవ సేవకులు ప్రభుని ఎరిగిన తరువాత ఎరిగిన తొలి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రుచి చూచిన తరువాత సేవకుడు చిన్న బుక్కు, ఒక బైబిల్ తీసుకుని అలా చేలుగట్ట అంటే వెళ్ళేవారు. ఇది చాలా అనుభవం అన్నమాట. ఏంటి అనంటే కనుక చేలుగట్ట అంటే వెళ్ళి అక్కడే వాక్యాన్ని ధ్యానించుకుని, అక్కడే ప్రార్థన చేసుకుని, ప్రభుని తలంచుకుని వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువ శాతం గడిపేవారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మినిస్ట్రీని స్థాపించిన దైవ సేవకుడు నాకు బాగా గుర్తు. పొలం గొట్టుకు వెళ్ళి వాక్యాన్ని ధ్యానించుకుని వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానించుకునేవారు. కొంతమంది చూసి అనుకునేవారు, ఇదేం సోకురా, ఇదేం భక్తిరా, పొలం గొట్లంటే వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదా?
పొలం గొట్లో వెళ్ళి వాక్యాన్ని ధ్యానించాలా, ఇంట్లో వాక్యం ధ్యానించకూడదా? కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలియదు. కొంతమంది అజ్ఞానంలోనే పెరుగుతున్నటువంటి కొంత అజ్ఞానత కలిగినటువంటి వ్యక్తులకు తెలియదు. కొంతమంది మంద అలాగ ఉంటారు. భక్తి చేస్తున్న వారిని చూసి కొంతమంది ఏడుస్తూ ఉంటారు. పొలం కొట్టినే వెళ్ళాలా, ప్రార్థనకే వెళ్ళాలా, ఓకు ప్రార్థనే చేసుకోవాలా, ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలా, ఎప్పుడు ఏడుస్తూనే ప్రార్థన చేయాలా, ఎప్పుడు దేవుని సన్నిధానాన్ని గడుపుతూ ఉండాలా, పొలం గొట్టులకు వెళ్ళి ప్రార్థన చేయాలా, ఏరు గొట్టుకెళ్ళి గోదావరి గొట్టుకెళ్ళి వాక్యం ధ్యానించాలా, అక్కడ ప్రార్థన చేయాలా. వ్యక్తిగత జీవితము మర్చిపోవద్దు. వ్యక్తిగత జీవితము, వ్యక్తిగత ప్రార్థన అనుభవము. ఏంటి, నేను ఎక్కడో ఉన్నాను కదా, నేను ఎక్కడో ఉన్నాను కదా, నేను ఖత్తర్లో ఉన్నాను కదా, నువ్వు ఖత్తర్లో ఉన్నా, కొరిటాలో ఉన్నా, మస్కట్లో ఉన్నా, వ్యక్తిగత ప్రార్థన అనుభవము కావాలి. ఇస్సాకు సాయంకాలం ముందు వెళ్ళాడు పొలం కొట్టుకి. ఎందుకు వెళ్ళాడు? చల్లటి కాల సమయమందు పెరట్లో బెండకాయలు తోట వేసా, బెండకాయలు, వంకాయలు, దొండకాయలు, చుక్కుడుకాయలు, పోదులు వేసావు. చల్లటిగా సాయంకాల సమయం ఎందుకు వెళ్తావు నువ్వు? వాటికి నీళ్లు పోయడానికి వెళ్తావు. మనకున్న బాధ మంది. వాక్యం అంటది, ఇస్సాకు అలవాటు ధ్యానింప వెళ్ళేను. ఎవరో వస్తారు, ఎవరో చూస్తారు, ఎవరో వింటారు అనేది కాదు. వ్యక్తిగతంగా ధ్యానించడానికి వెళ్ళిన మనిషి ఇస్సాకు. దైవ సేవకులు కూడా చెప్పాను కదా, వెళ్ళి చీలగట్లంట ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించుకుంటూ భక్తుల యొక్క చరిత్రలో చదువుతూ ఉంటూ ఈరోజు అలాంటి భక్తి చేసే మనుషులు ఎక్కడ ఉన్నారండి? బైబిల్ అవసరం లేదు, ఫోన్ ఉంటే సరిపోద్ది. ఏది కావాలన్నా ఫోన్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా బైబిల్తో మనకు పనే ఉంది, భక్తుల యొక్క చరిత్ర పుస్తకాలతో పనే ఉంది. ఒక ఫోన్ ఒకటి ఉంటే చాలు, జీవితానికి సమస్తం కూడా అదే నడిపిస్తారు. నేను అంటాను, అమ్మా, వ్యక్తిగత ప్రార్థన ఫలము చాలా చాలా ఉన్నతమైంది. వెళ్ళి ధ్యానించాడు, ప్రార్థన చేశాడు. చేసిన వెంటనే ధ్యానింప వెళ్ళి ధ్యానిస్తూ అక్కడికి వెళ్ళి ధ్యానించాడు, ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం ధ్యానించుకున్నాడు, వినదంతా ధ్యానించుకున్నాడు, అక్కడ ప్రార్థన చేస్తాడు. వ్యక్తిగత జీవితంలో ఏది కొద్దువై ఉన్నాడు, ఏది అక్రత కలిగి ఉన్నాడు, ఏది అవసరం కలిగి ఉన్నాడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఒక్కసారిగా కళ్ళు తేరి చూసినప్పుడు తన కనులకి ఏం కనబడ్డదంట? కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ప్రైజ్ ది లార్డ్. అతను వెళ్ళింది ఎవరో వస్తారని కాదు, వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత ప్రార్థన జీవితము, వ్యక్తిగత వాక్యం ధ్యానించాలి అనేటువంటి అలవాటు ప్రకారం సాయంకాల సమయంలో పొలం కొట్టుకోవడానికి వెళ్ళాడు. ధ్యానించిన వెంటనే ఏం జరిగింది? ప్రార్థించిన వెంటనే దేవుడి మీద కనులు తేరి చూశాడు. చూసిన వెంటనే వంటలు కనబడ్డాయి. వంటలు కనబడి ఏం జరిగింది చూడండి ఒకసారి. కనులెత్తి చూసినప్పుడు వంటలు వచ్చుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, చెప్తాను. వ్యక్తిగతంగా గడిపాడు, వ్యక్తిగతంగా చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాడు, ఏదేమైనప్పుడు కూడా చక్కగా చూస్తున్నాడు. ఏంటి శబ్దము అని ఒక్కసారి కళ్ళెత్తి అలా కాస్త చూశాడు.
చూసిన వెంటనే వంటలు అన్నీ కూడా వంటలు వస్తున్నాయి. వంటలు వస్తూ ఉన్నప్పటికీ చూడండి అక్కడ రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అసలు ఇదంతా ఎందుకనంటే ఇస్సాకు పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. సంబంధం చూస్తున్నారు. ఇస్సాకు వెంటనే దేవుని బిడ్డలారా ఉన్న పాటున ఇతను ధ్యానిస్తూ ఉండగా ఒంటి మీద నుంచి ఎవరు దిగారు? రెబ్కా ఒక్కసారిగా దిగి ఎవరిని చూసింది? కనులెత్తి ఇస్సాకును చూడగలిగింది. చూసి ఆ కింద మీరు కాస్త మీరు కింద చూడండి. మనలను ఎదుర్కొంటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఎక్కువ శాతం పెళ్ళిలో ఉపయోగిస్తారు. ముసుగేసేసుకుంది రెబ్కా. ముసుగులో నుంచి ఎవరిని చూసింది? ఇస్సాకును చూసింది. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇస్సాకు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటుండగా అక్కడ ద్వారము తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు చూడగలిగాడు. దేవుని బిడ్డలారా, సఫలీకృతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇస్సాకు వ్యక్తిగత ప్రార్థనలు ఏం కలగజేస్తుందో తెలుసా? సఫలీకృతమైన జీవితాన్ని జీవించాడు. సఫలీకృతమైన జీవితం అంటే సఫలపరచడము. అది అతను ఏది తలపెడితే, అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే. అతను ఏది తలపెడితే అది సఫలీకృతమే. కారణము ఇస్సాకు యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితమే. వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఇస్సాకు జీవితంలో సఫలీకృతం అవడానికి గల కారణము, ఇస్సాకు అడుగుపెట్టిన స్థలాలు ఆశీర్వదించబడడానికి గల కారణము, ఇస్సాకు ప్రతి స్థలములో ఫలించడానికి గల కారణము, ఇస్సాకు తలపెట్టే ఆలోచించే ప్రతి ఆలోచన నెరవేర్చడానికి గల కారణము వ్యక్తిగత ప్రార్థనా జీవితం కాదంటావా? వ్యక్తిగత ప్రార్థన జీవిత ఫలమే ఇస్సాకు జీవితానికి ఆశీర్వాదము. తన జీవితం అంతా సఫలీకృతమే. అతని జీవితం అంతా సఫలీకృతమైనటువంటి జీవితమే. ఈ సఫలీకృతమైనటువంటి జీవితము ఫలించే జీవితము. ఇస్సాకు ఫలించే జీవితము. ఎక్కడ అడుగు పెట్టినా, ఏది తలపెట్టినా వ్యక్తిగత ప్రార్థనా జీవితం. ఈ రోజున వ్యక్తిగత ప్రార్థనా జీవితము కలిగి ఉండే ఎంతమంది ఇస్సాకులు ఉన్నారు సమాజంలో, సంఘాల్లో? వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగే ఇస్సాకులు ఎంతమంది? వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగే తల్లులు ఎంతమంది? వ్యక్తిగత ప్రార్థనా జీవితము నీ ఆలోచన నెరవేరుస్తుంది. నువ్వు తలపెట్టిన కార్యాన్ని నెరవేరగలుగుతుంది. మనుషుల మీద ఆధారపడిపోయినటువంటి మనకేం తెలుస్తుంది వ్యక్తిగత ప్రార్థనా ఫలము? మనుషుల మీద ఆధారపడిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోయినటువంటి నీకు ఏం తెలుస్తుంది వ్యక్తిగత ప్రార్థనా ఫలము? ఆధారపడిపోయాం మనుషుల మీద, సంఘాల మీద, సేవకుల మీద ఆధారపడిపోయేది. ఈరోజు ఎవరికి వాళ్ళే, దేవుని మీద ఎవరికి వాళ్ళే ఆధారపడిపోయారు. సంఘం మీద ఆధారపడిపోయారు, సేవకుల మీద, సేవకురాళ్ళ మీద ఆధారపడిపోయారు. నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద, సంఘం మీద కాదు. వ్యక్తిగత ప్రార్థనా జీవితము నీ జీవితాన్ని ఫలిస్తుంది. వ్యక్తిగత ప్రార్థనా జీవితము నిన్ను ఆశీర్వదిస్తుంది. నీ జీవితం అంతా కూడా ఫలభరితముగానే ఉంచగలిగేది వ్యక్తిగత ప్రార్థనే.
సాయంకాల సమయం ముందు వెళ్తున్నాడు, పొలం గొట్టు మీదకి వెళ్ళాడు. ఎందుకయ్యా? ధ్యానించడానికి. ఎంతమంది ధ్యానిస్తున్నా? ఈరోజు ఎంతమంది ధ్యానిస్తున్నా? పొలం చేసుకుంటున్నా, పొలం పని చేసుకుంటున్నా, చేతి పని చేసుకుంటున్నా, ఇంటి పని చేసుకున్నా, వంట పని చేసుకున్నా, ఎక్కడెక్కడో పని చేసుకున్నా. వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం ఉందా? వ్యక్తిగతంగా ధ్యానించే అనుభవం నీకుందా? వ్యక్తిగతంగా ధ్యానించే అనుభవం నీకు ఉండగలుగుతుందా? ఈ వ్యక్తిగత అనుభవమే నీ జీవితానికి దేవుని బిడ్డ ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. ఎవరి బిడ్డలు ప్రభు నామములో మనం చేస్తున్నాను, చదువుకుంటున్న బిడ్డలు, నిరుద్యోగంలో ఉన్నటువంటి బిడ్డలు, ఎవరి బిడ్డలైనా ప్రభు నామములో మనం చేస్తున్నాను. నీ జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం నీకు ఉంటే నీ జీవితం ఫలభరితమే, నీ జీవితం ఆశీర్వాదకరమే. ఏది తలపెడుతున్న కార్యము నా ప్రభు సఫలపరిచే దేవుడు. వ్యక్తిగతంగా ప్రార్థించే బిడ్డలు కావాలి. వ్యక్తిగతంగా ప్రార్థించే దేవుని బిడ్డ పరిచారకులు కావాలి. వ్యక్తిగతంగా ప్రార్థించే సంఘ పెద్దలు కావాలి. వ్యక్తిగతంగా ప్రార్థించే విశ్వాసులు కావాలి. వ్యక్తిగతంగా ప్రార్థించే సేవకులు కావాలి. వ్యక్తిగతంగా ప్రార్థించే దేవుని బిడ్డల యవనస్తులు లేవాలి. ఆ వ్యక్తిగత ప్రార్థనే సంఘాలు ఫలిస్తాయి. వ్యక్తిగత ప్రార్థన ఫలమే కుటుంబాలు ఫలిస్తాయి. యవనస్తులు ఆశీర్వదించబడతారు. ఈ రోజున సోదరుడా అన్నీ ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థన జీవితం లేదు. ఇస్సాకు ఫలించడానికి అలా కారణము ధ్యానిస్తున్నాడు. ఒంటరిగా వెళ్ళాడు, ధ్యానించడానికి వెళ్ళాడు, ప్రార్థించడానికి వెళ్ళాడు, ప్రభుతో గడపడానికి వెళ్ళాడు. వ్యక్తిగతంగా ఏ రోజైనా వ్యక్తిగతంగా నీ వరకు నువ్వు వ్యక్తిగతంగా యేసయ్య దగ్గర గడపగలిగామా? వ్యక్తిగతంగా నా ప్రభుని ప్రార్థించగలుగుతున్నామా? ఈ రోజున ప్రభు నామములు మనం చేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థన ఫలము చాలా ఉన్నతమైనది అని ప్రభు నామములో మీ అందరికీ నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఒకటి, ఇస్సాకు ప్రార్థన వలన సఫలీకృతమైన అంటే ఫలభరితమైన జీవితం కలిగి ఉన్నాడు. ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు ఇస్సాకు. మన ఎన్ని విషయాల్లో ఫలిస్తున్నాం? ఏ రంగాల్లో మనం ఫలిస్తున్నాం? ఎలాగో మనం ఫలిస్తున్నాం? మన ఫలమంతా దేవుని మీద మనం ఫలించగలుగుతున్నామా? ఫలము లేని వారిగా మనం ఉన్నామా? ఫలము కలిగినటువంటి మనం ఫలించే వ్యక్తులుగా మనం ఉన్నామా? కుటుంబముగా ఒక భార్య భర్తగా నువ్వు ఫలిస్తున్నావా? భార్య భర్త బిడ్డలుగా ఫలించగలుగుతున్నారా? నీకున్న నీ బిడ్డలు ఫలించగలుగుతున్నారా? నువ్వు చేస్తున్న నీ చేతి పని ఫలించగలుగుతుందా? నీ ఉద్యోగంలో నువ్వు ఫలించగలుగుతున్నావా? నీ వ్యాపారంలో నువ్వు ఫలించగలుగుతున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఫలించగలుగుతున్నావా? ఫలించకపోవడానికి గల కారణం ఒకటే. నువ్వు ఫలించలేకపోవడానికి గల కారణము దేవుని సన్నిధానికి వెళుతున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, అందరితో పాటు ప్రార్థన చేసుకుంటున్నావు, అందరితో పాటు ప్రార్థనకు వెళుతున్నావు, కానీ నీ ఫలించకపోవడానికి గల కారణము వ్యక్తిగత జీవితం, ప్రార్థనా జీవితం గడపలేకపోతున్నావు. వ్యక్తిగత ప్రార్థనా జీవితం మన జీవితంలో లేకపోవడం వల్లే, వ్యక్తిగత ప్రార్థనా జీవితము మన కుటుంబాల్లో లేకపోవడం వల్లే, వ్యక్తిగతంగా నీ దేవుని సన్నిధానంలో నువ్వు గడపకపోవడం వల్లే, వ్యక్తిగతంగా కంటికి కనపడకుండా వ్యక్తిగతమైన జీవితం. ఈ రోజున సోదరుడా వ్యక్తిగతంగా మాట్లాడతాం మనుషులతో, వ్యక్తిగతంగా మాట్లాడతారు మనుషులతో. మరి యేసుతో మాట్లాడడానికి ఏంటి నష్టం? 3, మోషే వ్యక్తిగత ప్రార్థన వలన దేవుని స్వరము వినెను. 4, ఏలియా ప్రార్థన
వలన, ఏలియా వ్యక్తిగత ప్రార్థన వలన ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్ని దిగుట, ఆకాశం నుండి అగ్ని దిగుట. ఇది నలుగురు. ఈరోజు ఇస్సాకు, చెప్పండి, ఇస్సాకు ప్రార్థన వలన ఏం జరిగింది? ఫలభరితమైన జీవితము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏంటిది? ఇస్సాకు వ్యక్తిగత ప్రార్థన వలన ఫలభరితమైన జీవితము కలిగి ఉండుట. ఫలభరితమైన జీవితము లేకపోతే సఫలీకృతమైన జీవితము కలిగి ఉండుట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మన జీవితంలో ఇంతగా ఫలించారు కదా. ఇప్పుడు ఎంతమంది భక్తులు చెప్పుకున్నాం? మనం 5 చెప్పుకున్నాం. 5 చెప్పుకున్నాం. 6వ వ్యక్తి కూడా మనం ధ్యానించుకుందాం ఒక్కసారి. యోబు గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి ఒకసారి. యోబు గ్రంథము కీర్తనలకు ముందున్న గ్రంథమే యోబు గ్రంథము. 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 20వ వాక్యం వరకు. 13 నుంచి 20వ. ఒక దినమున చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా వచ్చి దునుచు సమీపమున పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసేది. కాస్త మీరు కిందకి ఇంకా రాగలిగితే సమస్తము కూడా యోబు కోల్పోయాడు. 19వ వాక్యం చదవండి ఒకసారి. గొప్ప సుడిగాలి అరణ్యముగా వచ్చి ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయేది. దానిని నీకు తెలియటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి తన వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకడు వస్తున్నాడు, పరుగు వచ్చాడు. యోబు గారు, ఇదిగో అక్కడున్న గాడులన్నీ కాలిపోయినాయి. యోబు గారు అని మరొకడు వచ్చి పలానా వ్యక్తి కొంతమంది చనిపోయారు, గొర్రెలు చనిపోయాయి. మళ్ళీ యోబు గారు వచ్చాడు. ఇదిగో ఆ సుడిగాలి చేత ఇల్లు కూలిపోయి యవనస్తులు చనిపోయారు. విన్న వార్తలన్నీ శుభవార్తలా? మరి ఏ వార్తలు? అశుభవార్తలు. విన్నయన్ని శుభవార్తలు కాదు, అశుభవార్తలే. అదిగో అది జరిగింది, ఇదిగో ఇది జరిగింది, అక్కడ ఆలు చచ్చిపోయి, ఇక్కడ ఇల్లు చచ్చిపోయి, అదిగో పొలం అలా కాలిపోని, గొర్రెలు కాలిపోని, ఇదిగో మేకలు కాలిపోని, ఇవన్నీ అపశుభంతో మాటలే. ఇప్పుడు ఇవన్నీ విన్నప్పటికీ యోబు ఉన్నట్టుగా ఒక్కసారిగా 20వ వాక్యాన్ని చదవండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రాన్ని తీసేశాడు, చింపేశాడు, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు, నేల మీద సాష్టాంగపడి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, సాష్టాంగపడి. ఎలాగా? సాష్టాంగపడడం అంటే
సాష్టాంగపడ్డం అంటే చెప్పమ్మా. సాష్టాంగపడ్డం అంటే బోర్లంగా మోకాల మీద సాష్టాంగ, ఈ శిరస్సు నేలకి సాష్టాంగపడ్డాడు. ఎప్పుడైతే వస్త్రాన్ని చింపుకున్నాడో, ఎప్పుడైతే వార్త విన్నాడో, వస్త్రాన్ని చింపుకున్నాడో, ఎప్పుడైతే అశుభ వార్త విన్నాడో తల గొరిగించుకున్నాడో, ఎప్పుడైతే మాట విని వెంటనే తల గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఒక్కడే సాష్టాంగపడి నమస్కారం చేసి, ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ఒక్కడే వ్యక్తిగతంగా దేవుళ్ళ ఎన్ని వార్తలు విన్నా, ఎన్ని అశుభపు మాటలు విన్నా, ఎన్ని అపజయంతో కూడా నష్టాలు జరిగినా ఒక్కడే ఒంటరిగా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరిగా సాష్టాంగపడి నేల నమస్కారం చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఏమని మొరపెడుతున్నాడో తెలుసా? ఆ మాట చూడండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కొట్టండి గట్టిగా చప్పట్లు యేసు నామములో. హల్లెలూయా. యెహోవా నాకు ఇచ్చాడు. ఆ మేకలు, గొర్రెలు, గొడ్లు సమస్తాలు కూడా బిడలు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు తీసుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని చెప్పేమన్నాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. బా, ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసు అండి. ఇంట్లో పిల్లలు చచ్చిపోయారు, యవనస్తులు చచ్చిపోయారు, మేకలు, గొర్రెలు, గొడ్లు అన్నీ చచ్చిపోయాయి, కాలు బూడిదైపోయి. ఏమున్నాడు? యేసయ్య నామమునకు వచ్చే నెలలో ఆగస్టు 15వ తారీఖు నీకు 25,000 వచ్చాయి. ఎలాగొచ్చాయో వచ్చాయి 25,000 ఇచ్చిన యేసయ్యకి మహిమ కలుగును గాక. 5,000 ఇచ్చిన దేవునికి స్తుతులు కలుగును గాక. 50,000 పోయి యేసయ్యకి స్తుతి కలుగును గాక అంటావా? 50,000 కాదు, 50 రూపాయలు పోని అంటే గుండు జారు చచ్చిపోతావు. ఇక తిండి తిప్పలు ఏమి ఉండవు. ఇక నా 50 ఎంత కష్టపడ్డాను. ఏ చేతిలోకి వెళ్ళిపోనియో, దేని చేతిలోకి వెళ్ళిపోనియో, ఎవరి చేతిలోకి వెళ్ళిపోనియో. నా 50 పోని. నా కష్టంతో వాళ్ళ చేతులు ఆడిపోనా, వాళ్ళ కాళ్ళు ఆడిపోనా. ఇప్పుడు 50 రూపాయలు పాస్టర్ మీకు 50 మీకు అలా వందలండి పోవడం. నేను చెప్పేది ఏంటంటే 50 అది ఎక్కువే, కానీ దేవుని బిడ్డవు కదా. ఇక్కడే ఉన్నాడు, అన్నీ కోల్పోయాడు. ఎకరాలు కోల్పోయాడు, జంతువులు అన్నీ కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు. ఒక్కడన్నాడు, నేను తల్లి గర్భమును దిగంబరినై వచ్చి. ఇది ఎక్కడ చెప్తున్నాడు? వ్యక్తిగతంగా అడుగుతున్నాడు. వీళ్ళందరూ వచ్చినాయని చెవులు పడ్డాయి. అరే యోబు అది పోయింది, యోబు ఇక్కడ అయిపోయింది, యోబు అది జరిగింది, ఇవన్నీ చెవులు పడ్డాయి. ఇంకా ఏం చేయలేం. తగ్గించుకొని సాష్టాంగ పడిపోయి ఒక్కడు
పిల్లలు ఉన్నారా? లేదు. భార్య ఉందా? లేదు. ఒక్కడు 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 వెంటనే తిరిగి, యేసయ్యా, తల్లి గర్భంలో నుంచి నేను మొలతాడు లేకుండా వచ్చాను. ఏమొచ్చాడు? మొలతాడు లేకుండా వచ్చాను. అంటే దిగంబర అంటే ఏంటి? అడికి మొలతాడు లేదు, మొలతాడు లేకుండా వచ్చాను. వచ్చిన తర్వాత మొలతాడు వచ్చింది, వెండి మొలతాడు వచ్చింది, బంగారు మొలతాడు వచ్చింది, కడియం వచ్చింది, అన్నీ వచ్చాయి. అసలు నా బతుకేంటి? అసలు నా బతుకేంటి? తల్లి గర్భంలో దిగంబరినై వచ్చాను. దిగంబరినై అక్కడికే తిరిగి వెళ్ళేదను. యెహోవా, చెప్పండి, యెహోవా ఇదిగో ఇవాళ 50 రూపాయలు ఇచ్చాడు, ఇదిగో 50 రూపాయలు తీసేసుకున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసేసుకొనెను. దేవుడు ఇచ్చాడు, ఆయన తీసేసుకున్నాడు. ఏదో రకంగా పోయింది అని చెప్పి యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. అందరము యెహోవా నీ నామము ఎంతో, ఆమేన్, అది ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. యెహోవా, ఆమేన్, స్తోత్రం. అందరం కూడా మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. స్తోత్రం. మోషే ప్రార్థించగా నాను చితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులన పితివే. అందుకే యెహోషువ చంద్రులన పితివే. ఆమేన్. యెహోవా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, అది ఎంతెంతో బలమైనది, అది ఎంతెంతో బలమైనది. ఏంటది? ప్రార్థన. ఎంతో పైనది. హల్లెలూయా. ప్రార్థన వ్యక్తిగతంగా చేస్తున్నాడు. ప్రభువా, నేను ఎలాగొచ్చాను? మొలతాడుతో కూడా రాలేదు ప్రభువా, నాకెందుకు ఇది? నువ్వు ఇచ్చావు, తీసుకున్నావు, ఓకే. యెహోవా ఇచ్చాను. ఇంకొకటి చెప్తానండి. ఈ సంగతులలో 22వ వాక్యం చదవండి. ఏ సంగతులు? అమ్మా, ఈ సంగతులు ఏ సంగతులు? చెప్పండి మరి. ఈ సంగతులు ఏ సంగతి తెలియాలి కదా. ఏ సంగతులు? ఎవరో చెప్పుని చూసావా? యోబో అదిగో అక్కడ ఆలిపోయారు, యోబో ఇక్కడ ఇది కాలిపోయింది, యోబో అక్కడ ఇది కాలిపోయింది. జరగరాని నష్టమంతా జరిగిపోయింది, జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది. ఇప్పుడు జరిగిన నష్టం దాని కోసం అంటే ఈ సంగతులు, అంటే ఆ సంగతుల గురించి, ఆ సంగతులలో ఏ విషయమందును
యోబు ఏ పాపము చేయలేదో, ప్రైజ్ ది లార్డ్, ఏ పాపమును చేయలేదు, ఏ పాపము కూడా చేయలేదు. దేవుడు అంతే ఇచ్చి తీసేసుకున్నాడు. దేవుడు మాకెందుకు చేస్తానులే, దేవుడు మమ్మల్ని ఎందుకు చేస్తానులే, మమ్మల్ని ఎందుకు చూస్తానులే, నువ్వు చూస్తే నిన్ను చూస్తాడు. దేవుడు అన్యాయస్తుడు. నేను ఒకటి అడిగితే ఒకటి ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు. ఇక నేను దేవుడిని నమ్ముకోను, ఇక నేను ప్రార్థనకు వెళ్ళను. దేవుడు నేను అక్కడికి వెళ్ళాను, నేను అక్కడ పాట ఆడతాక సమయం లేదు. ఇక నేను ప్రార్థనకి వెళ్ళను. పాట అవ్వకపోతే ప్రార్థన మానేసే దరిద్రులు ఉన్నారు. ఇప్పుడు నువ్వు పాట కోసమా ప్రార్థనకు వచ్చింది? మైక్ ఇవ్వకపోతే రిస్కు, మైక్ ఇవ్వకపోతే ముఖం ఆ మాత్రం అయిపోతే ఆమెగా అయిపోయినట్టు. మైక్ ఇవ్వకపోతే మొదలు దేవుని వెళ్ళారా, దేవునికి దూరం, పాట పాడకి దేవునికి దూరం. ఏంటిది? యోబు జరిగిన నష్టమంతటి గురించి కూడా ఆ విషయములలో, ఆ సంగతుల విషయం అందు యోబు ఏ పాపమును చేశాడు చేయలేదా? దేవుడు అన్యాయస్తుడు. దేవుడు మోసగాడు. ఎవడికో దొరికేసింది, ఎవడో ఏదో చేశారు, కుతంత్రం. ఆ నాశనం అయిపోనా, ఈ నాశనం అయిపోనా, ఆడు కొంప కూలిపోనా, ఈడు కొంప కూలిపోనా, వీడు దిక్కుమాలడు అయిపోనా, ఆ దిక్కుమాలడు అయిపోనా. ప్రభునామంలో మనం చేస్తున్న ఆలోచించాలి. ఇంకోటి ఏమన్నాడు? దేవుడు అన్యాయము చేసేనని చెప్పలేదు. కొత్తగా గట్టిగా చెప్పట్లో ఏమన్నాడు? ఈ దేవుడు నాకు అన్యాయము, ఏ అన్యాయము, హలో, దేవుడు నాకు అన్యాయం చేయలేదు. గొర్రెలు కాలిపోయా, నాకు దేవుడు అన్యాయం చేయలేదు. అబ్బాయి, దేవుడు నాకు అన్యాయం చేయలేదు బాబు, నాకు దేవుడు అన్యాయం. జరిగింది ఏంటి? మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఇతడేమన్నాడు? చెప్పు బాబు, దేవుడు అన్యాయం ఏం చేయలేదు. అమ్మాయి, దేవుడు నాకు అన్యాయం ఏం చేయలేదు. అబ్బాయి, దేవుడు నాకు అన్యాయం ఏం జరిగింది అన్యాయం లేదురా. అమ్మ, నీకు జరిగింది అన్యాయం కదంటే, నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు, నా దేవుడు నన్ను మోసం చేయలేదు, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇది విశ్వాసము, ఇది నిరీక్షణ. వ్యక్తిగత జీవితం అంటే అది. వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవారు మాట్లాడే మాటలవి, వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగిన వారు చెప్పే మాటలవి. జరిగింది నష్టమే, జరిగింది అన్యాయమే, జరిగింది కీడే, అయినా అంటున్నాడు నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు. వింటున్నారా? నా దేవుడు అన్యాయం చేయలేదు, జరిగిందంతా నా మేలు కొరికే. బా, ఎంత గొప్ప మనసు అండి, ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసు అండి. అంటే కాలిపోయినా మంచేనా, బిడ్డలు కోల్పోవడం మంచేనా? నా దేవుడైతే అన్యాయం చేయలేదు. డోంట్ వరీ, మీరు ఫీల్ అవ్వ, నేను ఫీల్ అవ్వను, మీరెందుకు ఫీల్ అయిపోయి. ఇప్పుడు చాలామంది చూడండి, పాపం కోల్పోయిన వాళ్ళు బాధపడరు, పక్కోడు ఏడ్చేస్తారు. పాపం అంతా కోల్పోయినంత ధైర్యంగా దేవుడి మీద ఆధారపడి ధైర్యంగా ఉంటారు. పాపం ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలో, మందులో దేవుని వాక్యం ధైర్యంగా ఉంటారు. పక్కోళ్ళు మాత్రం ఉసుగు కొలుపుతూ ఉంటారు. చూసావా, నీ దేవుడికి ఏం చేశాడు, ఏమే అతమాన ప్రార్థనకి వెళ్ళిపోతావా? ఉంటారు కదా కొంతమంది దరిద్రులు ఉంటారు కదా భూమి మీద, దెయ్యాలు తిరుగుతారు ఇంటి చుట్టూ. నువ్వు ధైర్యంగా ఉంటావు. మరి నాకు లేని బాధ నీకెందుకు? వీడికి లేని తర్వాత నీకెందుకు? కోల్పోయి అంతా ధైర్యంగా బాగానే ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాడు, ఆరోగ్యం కోల్పోయి అంత ధైర్యంగా బాగానే ఉన్నాడు. నువ్వెందుకు? ఏమో ఈ రోజుకి ఏమైపోద్దో, నిద్ర ఆడుతుందా, ఆకలి అవుతుందా? ఆకలి ఉంది, బాగానే ఉంది, నిద్ర అట్టుంది, బాగానే ఉన్నాడు. నీకెందుకో నాకు అర్థం కాదు. ఇది అదే, నిజంగా ఇది అదే. ఇది ఆకలి అయిపోతే, నిద్ర అట్టకపోతే కళ్ళేమి వస్తున్నాయా? మధ్యలో కళ్ళేమి వస్తున్నాయా? పీడ కళ్ళేమి వస్తున్నాయా? వస్తున్నాయి, అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇది అదే ఉన్న రోగాన్ని కాస్త
140 ఉన్న బీపీని ఎక్కడ తీసుకొస్తావు? మనిషికి బీపీ ఎంత ఉండాలి అమ్మా? మనిషికి బీపీ నార్మల్ ఎంత నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాం. మనం 180, 150, 140 అంటారు కదా. ఈ 140 షుగర్ బాగా బీపీ ఉన్న బాగానే ఉన్నారు. పక్కన కాస్త వస్తారు. నీకు నిద్ర అవుతుందా? నీకు ఆకలి అవుతుందా? నీకు అన్నం ఎలా కనపడుతుంది? అప్పుడప్పుడు పీలకాయలు వస్తున్నాయి నీకు. వస్తుందా నాకు? నీకు అదే అయిపోయి జీవితం. ఈ బీపీ కాస్త వెళ్ళిపోతుంది, 300 వెళ్ళిపోతాయి. 300-400 వెళ్ళిపోయిన తర్వాత అబ్బా చూడాలి. యోబు అన్నాడు, ఒరే మీకు లేనిది నాకు లేనిది మీకు ఎందుకురా? నాకు లేనిది మీకు ఎందుకు? నా దేవుడు అన్యాయము చేయడు. వాస్తవం. నువ్వేమన్నా ఏ విషయం నష్టపోయావా? నువ్వు ఒకటి, నా దేవుడు నన్ను అన్యాయం చేయడు. ఒక నమ్మకం. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు, నా దేవుడు నన్ను అన్యాయం చేయడు. పెరట్లో మొక్కలు చచ్చిపోనియా? నా దేవుడు అన్యాయం చేయడు. మళ్ళీ మొక్కలు వస్తాయి. నా దేవుడు అన్యాయం చేయడు. నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, కన్న తల్లైన మరుచునేమోగా నేను మరువను, నిన్ను విడువను. ఎలా విడిచిపెడతాను? ప్రభు నామములో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆఖరిగా చెప్పారు కదా ఫైనల్, ఒరే నాకు లేదు మీకు ఎందుకు? నోరు మూసుకుని పోండి. మీరు నోరు మూసుకుని పోండి. ఏం మోగుతున్నావు? ఏం మోగుతున్నావు నువ్వు బయటకు పో. అపశకున పక్షి పోను. ప్యాంట్ నోరు దానా బయటకు పో. నువ్వు దేనికి నువ్వు అపశుభ మాటలు మాట్లాడతావు? నాకు లేదు నీకెందుకు? మా యానికి లేదు నీకెందుకు? మా ఆవిడికి లేదు నీకెందుకు? మా పిల్లకి లేదు నీకెందుకు? నోరు మూసుకుని బయటకు పో. మాకు లేదు నీకెందుకు? మాకు లేని బాధ మీకెందుకు? ఏదో ఇంటి పక్కన ఉంటాములే, నీకు అనవసరం. మాట్లాడితే ప్రార్థన చేయాలి ఉంటుంటే నీకెందుకు ఆ మాటలో? కోల్పోయాం, నష్టపోయాం. మరి నీకెందుకురా? నోరు మూసుకుని పో. మా దేవుడు అన్యాయం చేయడు. నేను నమ్ముకున్న దేవుడు అన్యాయం చేయడు. పో. వెళ్ళిపోయాడు. అందరు వెళ్ళిపోయారు. వ్యక్తిగత ప్రార్థన ఏం చేసింది యోబుకి? యోబు గ్రంథం 42 రండి. 42 ఎదరకొచ్చాయమ్మా. రండి. 42వ అధ్యాయము 12వ వాక్యము. యెహోవా యోబును మొదటి ఆశీర్వాదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వాదించెను. వచ్చండి గట్టిగా చెప్పట్లో. యోబును మొదటి ఆశీర్వాదించిన దానికంటే రెండంతల ఆశీర్వాదం యోబుకి ఇచ్చిన కారణము వ్యక్తిగత ప్రార్థనే. చెబుతున్నాడు, నాకు బాధ లేదు, మా దేవుడు అన్యాయస్తుడు కాదు, మా దేవుడు అన్యాయం చేయడు, ఆయన నమ్మదగిన వాడు. మా దేవుడు అన్యాయవంతుడు కాదు. ఆఖరిగా వ్యక్తిగత ప్రార్థన ఏం చేసుకొచ్చింది? పోగొట్టుకున్న వాటిని ప్రార్థించుట ద్వారా తిరిగి అదే పొందుకున్నాడా? రెట్టింపు పొందుకున్నాడా? అదే కాదు, రెట్టింపు పొందుకున్నాడు. అదే కృప మీ అందరికీ నా దేవుడు కలగ చేయునుగాక. మీరు కోల్పోయిన దానిని ఏదైతే నువ్వు కోల్పోయావో సోదరుడా, వేటినైతే నువ్వు కోల్పోయిన వాటి యందు నువ్వు నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, నా దేవుడు అన్యాయస్తుడు కాదు అని నువ్వు చెప్పగలిగితే, నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, ఆ ప్రార్థన వల్ల పోగొట్టుకున్న వాటిని రెండంతలుగా నా దేవుడు ఈ రోజు మీకు కలగజేయబోతున్నాడు. నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో.
యోబు ప్రార్థించగా రెండంతల దీవించెను. పాడదామా? యోబు ప్రార్థించగా రెండంతలు దీవించెను. యెహోవా నామము ఘనపరచుచుండెను. యెహోవా నామము ఘనపరచుచుండెను. అందుకే యోబు ప్రార్థించగా రెండంతలు యోబు ప్రార్థించగా రెండంతలు దీవించెను. యెహోవా నామము ఘనపరచుచుండెను. యెహోవా నామము ఘనపరచుచుండెను. అందుకే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, అది ఎంతో బలమై యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోబు ప్రార్థించగా రెండంతలు ఆశీర్వాదం పొందుకున్నాడు. అతను వ్యక్తిగతంగా ప్రార్థించాడు కనుకనే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని నామము ఘనపరుస్తూ వచ్చింది. వాళ్ళందరూ విన్న వాళ్ళని చూస్తూ వచ్చిన వాళ్ళు అన్నారు, యోబు గొప్పడు అయ్యా, నువ్వు మీ దేవుడు గొప్పోడయ్యా, మీ దేవుడు గొప్పోడు, మీ దేవుడు గొప్పోడు. పోగొట్టుకున్న దానికి రెండంతలను పొందుకున్నావు. మేమన్నది తప్పే. రోజు నువ్వేం కోల్పోయావు, ఏది నష్టపోయావు, ఏ కీడునికి తల జరుగుతుంది, ఏ కీడు నీ కుటుంబంలో జరుగుతుంది, ఎవరు ఏ కీడు తలపెట్టారో భయపడదు. వ్యక్తిగత జీవితం నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా నా దేవుడు రెండంతలుగా మీ అందరికీ కలగ చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఆస్తులు కోల్పోయేమో, అంతస్తును కోల్పోయేమో, బంగారాన్ని కోల్పోయేమో, బిడ్డలను కోల్పోయేమో, ఎవరిని కోల్పోయేమో, వేటిని కోల్పోయేమో రాసి పెట్టుకో. రెండంతలు నా దేవుడు నీకు కలగ చేయబోతున్నాడు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని నా ప్రభువు దగ్గర సాగిలవాడు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో. కోల్పోయిన దానికంటే రెండంతలుగా నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించే దేవుడు. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, వ్యక్తిగత ప్రార్థన. దేవుని కృపంటే మిగతా వాళ్ళ కోసం వచ్చేవారని ధ్యానించుకున్నాం. ఈరోజు ఒకటి ఇస్సాకు ఏం పొందుకున్నాడు? ఇస్సాకు వ్యక్తిగత ప్రార్థన ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. యోబు వ్యక్తిగత ప్రార్థన వలన ఏంటిది? రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. నీకు కావాలా? నీ జీవితానికి సుఖం కావాలా? వ్యక్తిగత ప్రార్థన. పోగొట్టుకొని తిరిగి పొందుకోవాలా? వ్యక్తిగత ప్రార్థన. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పోగొట్టుకున్నది పొందుకున్నారు. సుఖమైన జీవితాన్ని సాఫీగా వెళ్ళారు. వీటికి కారణము వ్యక్తిగత ప్రార్థన. అలాంటి వ్యక్తిగత ప్రార్థన నా ప్రభు మీ అందరికీ కలగ చేయునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. అందరం లేచి నిలబడి ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన. అందరం లేచి నిలబడదాం, తీర్మానం చేసుకోండి. వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం మనకుందా? వ్యక్తిగత ప్రార్థనా జీవితము కలిగి మనం జీవిస్తున్నామా? యేసయ్యా అందరము కూడా ప్రభు దగ్గర రెండు చేతులు పైకించి ప్రార్థన చేసుకోండి. నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోండి. యేసయ్యా
వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే కృప దయచేయండి. వ్యక్తిగత ప్రార్థన జీవిత ఫలము నీకు కావాలనుకుంటే తల్లి తండ్రులారా, యవన బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది, నీ కుటుంబం సుఖంగా ఉంటుంది, నీ బిడ్డల జీవితం సుఖంగా ఉంటుంది. నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉంటే యవనస్తులారా, మీరు అనుకున్నది సాధించగలగాలంటే వ్యక్తిగత ప్రార్థనే. పోగొట్టుకున్న వాటిని నువ్వు మళ్ళీ తిరిగి పొందుకోవాలంటే వ్యక్తిగత ప్రార్థనే. యేసయ్యా, వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉండండి. నా దేవుడు శ్రేష్టమైనటువంటి కృపను ఆయన కలగజేసే దేవుడు. వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకుండా నువ్వు ఫలించలేవు, తిరిగి పొందుకోలేవు, ఆశీర్వదించబడలేవు. కృప చూపించండి ఆయన, కృప చూపించండి అయ్యా. నీ కృపలో మీరు సహాయం చేయండి అయ్యా, నీ కృపలో సహాయం చేయండి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నేను పొందుకోవాలయ్యా. వ్యక్తిగత ప్రార్థన జీవితం నాకు కావాలయ్యా, ప్రార్థన జీవితం నాకు కావాలి యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రభు మోరా వినవా, ప్రభు మోరా వినవా, నీ కొరకే నీ బ్రతికేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోరా వినవా, ప్రభు మోరా వినవా, నా నీ బ్రతికేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోరా వినవా, ప్రభు మోరా వినవా. అందరము ఆమేన్. అందరము కూడా యేసయ్యా ప్రభు మరణమా, ప్రభు మోరా వినవా, ప్రభు మోరా వినవా, నీ కొరకే గేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోరా వినవా, ప్రభు మోరా వినవా. ఆమేన్. చెప్పకూడదా? నాజు ప్రాణము తల్లడిల్లగా గోధి కంఠముల నుండియేగా మొర్రపెట్టుచుండుడి నీకే యేసయ్యా. ఆమేన్. నాజు ప్రాణము తల్లడిల్లగా గోధి కంఠముల నుండియేగా, నాదు ప్రాణము తల్లడిల్లగా బోధిగా మొరపెట్టుచుండి గాని, మొరపెట్టుచుండి గాని బ్రతికే. నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా.
ఆమేన్. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడ. ఆమేన్. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడ, చక్కని ప్రభు నీ మోము చూడ. నీ కొరకే వెతికేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే వెతికేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నే బ్రతికేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. రెండు చేతులు పైకి ప్రభు మొర వినవా, నీ కొరకే నే బ్రతికేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. విన్న వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా మార్గమే దేవుడు నీవేనైనా అయ్యా. నీ కృపలో మీరు మొరవింటున్నందుకే స్తోత్రాలు. నీ కృప నీ కనికరణ మాకు దయచేయండి దేవా. ఏ బిడ్డను కూడా మీరు విడిచిపెట్టదైనా వ్యక్తిగత ప్రార్థనా జీవితం అందరికీ దయచేయండి. యేసు నామములో కృపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రభు యొక్క బల్ల కొరకు మనమందరం కూడా సిద్ధపడదాం. దేవాది దేవుడు ఇంతవరకు ఆయన ఎంతగానో ప్రక్షిపించిన దేవుడు విన్న వాక్యాన్ని బట్టి బల్ల కొరకు సిద్ధపడదాం. ప్రభు యొక్క బల్ల కొరకు శరీరము రక్తం కొరకు సిద్ధపడదాం.